హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు వరుణ్ తేజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ అనేది రైతులందరికీ ఒక శుభవార్త చెప్పడం అయితే జరిగింది. అదేంటంటే రైతు బంధు అనేది ఈ నెల 23, 24 నుంచి అయితే రైతు బంధు అయితే వేయబోతుందండి. అదే కాకపోతే కొంతమందికి వేస్తుంది, కొంతమందికి అయితే వేయకుండా నిలిపివేస్తుందండి. అది ఎందుకనేది నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో అయితే పెట్టండి. అలాగే ఒక లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకు ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టర్ అయితే ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, అయితే వీడియోలోకి వెళ్తే తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ నెల 23, 24 అనేది రైతులందరికీ శుభవార్తం అయితే చెప్పడం జరిగింది. రైతు బంధు అయితే వేయబోతుందండి. కాకపోతే ఇప్పటి వరకు మనకు అర ఎకరం నుంచి 3.5 ఎకరాలు ఉన్న రైతులందరికీ అయితే రైతు బంధు అనేది జమ చేస్తూ వచ్చిందండి. కాకపోతే కొన్ని ఆపుకుంటూ చేసుకుంటూ వస్తుందన్నమాట. అంటే రైతుల మన గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మనకు ఆపుకుంటూ చేసుకుంటూ మధ్యలో కొన్ని ఆపుకుంటూ చేసుకుంటూ వేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడైతే 4,000 కోట్లు అనేది అయితే ఇప్పుడు మనకి అమౌంట్ అనేది జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, తెలంగాణ రైతులందరికీ అయితే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు 3.5 ఎకరాలు పైబడిన వాళ్ళకి, అంటే 4 ఎకరాలు ఉన్న వాళ్ళ నుంచి మనకు పైబడిన వాళ్ళందరికీ ఇప్పుడైతే రైతు బంధు అయితే వేయబోతుందండి. రైతు బంధు అనేది ఇప్పుడు మనకి నెల 23, 24 నుంచి అయితే వేయబోతుంది. అలాగే ఎవరికి వేస్తుంది, ఎవరికి వేయట్లేదు అనే వీడియోలోకి వెళ్తే మనకు అవి తెలుసుకోవడానికి వెళ్తే కనుక మనకి ఇప్పుడు అంటే ఇది ఉంటుంది కదా, కంకరాలు కానీ గుట్టలు కానీ మెట్టలు కానీ ఉంటాయి కదా, వాళ్ళకి అనేది అయితే మాత్రం రైతు బంధు అనేది వేయట్లేదు, మానేసింది. రైతు బంధు అనేది తీసేశారనమాట. అలాగే ఇప్పుడు ఇంట్లో ఒక రేషన్ కార్డు ఉండి అందులో ఇద్దరికి కనుక ముగ్గురికి కనుక ఉండి వాళ్ళందరికీ కూడా ల్యాండ్ ఉంటే వాళ్ళకు కూడా రైతు బంధు అనేది అయితే వేయట్లేదు. వాళ్ళందరినీ కలిపి ఒకే ఫ్యామిలీగా పరిగణించి ఒక్కరికే అనేది రైతు బంధు అనేది వేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరికి కూడా రైతు బంధు అనేది అయితే వేయడం అయితే జరగదనమాట. ఓకే, ఫ్యామిలీలో ఇద్దరికి ఉంటే వేయరండి. అలాగే ఒకరికే రైతు బంధు అనేది వేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇదండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్. కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.